ఖమ్మం జిల్లా పాదర్లపాడు గ్రామంలో దారుణం జరిగింది. సిపిఎం నాయకులు సామినేని రామారావు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ రోజు తెల్లవారుజామున రామారావు ఇంటి ఆవరణలోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అలాగే జిల్లాలో హత్య రాజకీయాలకు చోటు లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని వారు జిల్లా సిపి సునీల్ దత్ కు ఆదేశాలు జారీ చేశారు. సిపి సునీల్ దత్ పాతర్లపాడు గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడు గ్రామంలో దారుణం జరిగింది. సిపిఎం నాయకులు సామినేని రామారావు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ రోజు తెల్లవారుజామున రామారావు ఇంటి ఆవరణలోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అలాగే జిల్లాలో హత్య రాజకీయాలకు చోటు లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని వారు జిల్లా సిపి సునీల్ దత్ కు ఆదేశాలు జారీ చేశారు. సిపి సునీల్ దత్ పాతర్లపాడు గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.